ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చిన్న నిన్న ఎన్నిటికి వచ్చారు చిన్న అధికారులు మీ ఇంటిని కూల్చడానికి? పొద్దుగాల 5 గంటలకు వచ్చి రానా, మాకు చెప్పకుండా చేయకుండా మొత్తం కొలగొట్టి రానా. మేము పోయే వరకు పొద్దుగాల లేచినాము, ఇదంట బండ్లు తీసుకోవద్దని అప్పుడు కొలగొట్టి రానా. ఇది ఉంటా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇది సామాన్ తీసుకుంటే పోయి తీసుకొని వెళ్ళారు అన్న. ఇది పోలీసు వాళ్ళు కొట్టినీకి వస్తారు మమ్మల్ని. ఇంతకు వెళ్తారా వెళ్ళరా గణేష్ గుడిసోపోయి గొలగొడాలని అన్నారు. అవును సార్ దేవుని పెట్టినాక సార్ ఉంటాం సార్ అంటే పోయి సామాన్ పోయి దొప్పుతున్నారు. కానీ ఇది మేము కులుస్తా అన్నారు పోలీసు వాళ్ళు. మీరు వెళ్ళకపోతే సామాన్ పోయి సర్లో దొప్పుతున్నారు. మేము వెళ్తాం సార్ అంటే టైం వెళ్ళిన ఇల్లు చెప్పారంటే మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఎంతమంది వచ్చారు చిన్న నిన్న? వచ్చిరు 100-200 మంది. అంతమంది వచ్చారా? అన్ని కూల కొట్టేశారా? అన్ని కూల కొట్టేసి మొత్తం సామాన్ గివాన్ మొత్తం కింద వాళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వీడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుందా? ఏ ఊరు, ఎక్కడ మీది? ఇది మహబూబ్ నగరా? ఓకే, అక్కడ ఏమైనా భూములు ఉన్నాయా? ఏం లేవు, ఈడికి వచ్చి బతున్నాం. ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. ఏం పని చేస్తారు మీరు? రాయి కొడతాం. రాయి కొడతారా? ఓకే, అంతకు ముందు మీకు తెలిసిందా మరి హైదరాబాద్ వస్తారు ఇల్లు కూలుస్తారని? మాకేం తెలియలే. మాకు తెలియదు వాళ్ళు వస్తారు అని ఎవరు చెప్పలే. ఎవరు చెప్పలేదు ఇల్లు కూలుస్తున్నారు చెరువుల దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇల్లు కూలుస్తారని మీకు ఏమైనా ఐడియా ఉందా? అంతకు ముందు ఏం లేదు, సడన్ గా వచ్చారు కూల్చారు. సడన్ గా వచ్చారు. నిన్న వర్షం పడ్డ కూడా లెక్క చేయకుండా కూల్చేశారా? ఎన్ని బుల్డోజర్లు వచ్చినాయి నిన్న? వచ్చినాయి ఒక 10 వచ్చినాయా? మొత్తం కూల కొట్టేశారు. మొత్తం కూల కొట్టేశారు. ఏం లేకుండా ఏమంటున్నారు మరి ఇప్పుడు ఎవరైతే మీ పక్కన ఇల్లు పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు. నిన్న మొత్తం కులగొట్టనికి వచ్చారు కానీ ఇలా ఎవరు గతలేరు అంతే. ఓకే, ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా చేయడం కరెక్టేనా? ఇంత చేసి ఇంకా జనాలు ఏడేస్తారన్న ఓట్లకి ఇట్లా ఏం వేయరు, మొత్తం ఆగం చేసేస్తారు. ఇంతకిదంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇంకా మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు అధికారులు వచ్చి కూలగొట్టారా ఇల్లు? ఇంత కూలగొడలే, ఇంకా వాళ్ళే బతిలాడారు ఇంకా మమ్మల్ని తెలుసా. ఈయన వచ్చే వరకు మొత్తం ఇంకా అయిపోతుంది, ప్రపంచమే ఆగమవుతుంది ఈయన ఉండే పక్కా. ఎందుకు అట్లా అంటున్నావు? ఎందుకంటే ఇట్లా చేసి ఇంకెట్ట బతకమన్నా లేవాలి తెలుసా. ఇట్లా బతకనికే మేము బతకనికి వచ్చిన ఊర్లకి వెళ్ళి ఇట్ట గుల కొడితే ఎట్ట తెలుసా. ఇట్ట గుల కొడితే ఇంకా బతకలేకపోతాం మేము. ఇప్పుడు మీరు అంతకు ముందు ఈ భూమి ఇక్కడ ఉందని ఎవరికి ఎట్లా మీకు తెలుసు? ఎట్లా ఈడ దగ్గర వాళ్ళు ఉండే ఇట్లా గుర్సలు వేసుకుంటే మేము గుర్సలు వేసుకొని వచ్చి బతున్నాం. ఊర్లో ఏమైనా భూములు ఉన్నాయా? ఏం లేవు, భూములు లేవు, ఏం లేవు, ఇక్కడనే మొత్తం. ఇప్పుడు మీ ఇల్లు కూల కొట్టారు, మరి ఇప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మీరు అనుకుంటున్నారా? కావాలి, మాకు జాగాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? ఓకే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీరు వెళ్ళిపోతారు. మరి ఇట్లా హామీ ఇచ్చారా మరి నిన్న ఆఫీసర్లు ఎవరైనా? ఏమి ఇవ్వలేరు, మొత్తం ఇది ఇంటగా నేడిస్తూ మొత్తం వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి కట్టలోడు కొడుతురు ఆడపిల్లల్ని ఇట్ట బెదిరిస్తారు. మీకేం పని ఈ నుంచి వెళ్ళిపోతారా సామాన్ తొక్కేలా అంటారు. మరి నైట్ ఎట్లా పడుకున్నారు? ఏమైనా తిన్నారా? ఏం తినలే, నైట్ కానకే వండుకున్నాము. ఇవంట కవర్లు కప్పుకొని వండుకున్నాము. ఎక్కడ పడుకున్నారు? ఇక్కడ బయట ఇక్కడ బయట వండుకున్నాం. గణేష్ ముందర ఖాళీ స్థలం ఆడ మొత్తం ఇట్లా పార్సల్ వేసుకొని వండుకున్నాం.